హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెట్స్ చాప్టర్లో ఎక్సైజ్ 2.1 క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాము. స్టేట్ ఇఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ బిట్ చూడండి. 5 డస్ నాట్ బిలాంగ్ టు ది సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఓకే, ప్రైమ్ నంబర్స్లో 5 ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ నాట్ బిలాంగ్స్ టు అని ఇచ్చారు. సో ఇట్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, సో ప్రైమ్ నంబర్స్ ఏంటి? 2, 3, 5, 7. ఓకే, సో 5 వచ్చేసి బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ P. ఓకే, సో అందుకనే ఇది స్టేట్మెంట్ ఫాల్స్. సో నెక్స్ట్ బిట్ చూడండి. S ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7 విచ్ ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు S. ఓకే, సో Sలో 8 ఉందా లేదా? లేదు, కానీ వీళ్ళు ఉందంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో అ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, సో థర్డ్ బిట్ చూడండి. -5 డస్ నాట్ బిలాంగ్ టు W, where W is a set of whole numbers. ఇది ట్రూ. ఎందుకు ట్రూ? W అంటే ఏంటి? హోల్ నంబర్స్. హోల్ నంబర్స్లో 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా అవే ఉంటాయి. -5 డస్ నాట్ బిలాంగ్ టు W. కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఓకే, -5 ఉండదు హోల్ నంబర్స్లో, కాబట్టి దిస్ ఈజ్ అ ట్రూ స్టేట్మెంట్. అలాగే ఫోర్త్ బిట్, 8/11 బిలాంగ్స్ టు Z, వేర్ Z ఇస్ అ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, సో ఇంటీజర్స్లో ఏముంటాయి? పాజిటివ్ ఉంటాయి, నెగటివ్ ఉంటాయి. ఓకే, కానీ ఫ్రాక్షన్స్ ఉండవు. ఫ్రాక్షన్స్ ఉంటే వాటిని రేషనల్ నంబర్స్ అంటారు. ఓకే, సో 8/11 ఏంటి? ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్, నాట్ అన్ ఇంటీజర్. ఓకే, కానీ వీళ్ళు ఇంటీజర్స్ అంటున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, సో ఇవి మీరు ఎక్స్ప్లెనేషన్ కొంచెం రాయండి, ఎందుకంటే జస్టిఫై యువర్ ఆన్సర్ అని ఇచ్చారు కదా. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ రాయండి. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.